హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చింతపండు పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈరోజు నేను టెంపుల్ స్టైల్లో చేసి చూపిస్తాను. చాలా బాగా కుదురుతుంది. వచ్చే అన్ని పండుగలే కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఈ టేస్టీ అండ్ టెంపుల్ స్టైల్ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 100 గ్రాముల వరకు చింతపండుని తీసుకోండి. 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు చింతపండులో నీళ్ళని పోసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మరలా చింతపండు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నాననివ్వండి. చింతపండు నానుతూ ఉంటుంది. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ మెంతులు అండ్ 1 టేబుల్ స్పూన్ లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోండి. ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకున్నాను, మీరు కావాలంటే తెల్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ కొన్ని సెకండ్లోనే చక్కగా ఫ్రై అయిపోతాయి. వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసుకుని ఆవాలు ఇంకా నువ్వులు చక్కగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. పెద్దగా టైం ఏం పట్టదు, కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా చక్కటి కలర్ వచ్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళా తిరిగి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి ఒక 20 లేదా 15 వరకు ఎండుమిర్చిని తీసుకోండి. ఇవి కరెక్ట్గా ఒక 20 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇక్కడ కంపల్సరీగా టెంపుల్ స్టైల్ అంటే వాళ్ళు ఎండుమిర్చి కానీ లేదంటే కారం కానీ వేస్తారు, అందుకనే చూపిస్తున్నాను. వీటిని లో ఫ్లేమ్లో లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ మీరు ఎప్పుడు పులిహోర చేసుకున్నా కూడా పులిహోరలోకి పల్లీల నూనె కానీ లేదంటే నూపప్పు నూనెను కానీ వాడాలి. అప్పుడే మీకు పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. అదే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నారంటే మీకు టేస్ట్ అనేది ఉండదన్నమాట, అందుకోసం చెప్తున్నాను. ఎండుమిర్చిని ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇందాక మనం దినుసులు వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు అన్నం ఉడికించుకోవడానికి ఒక గిన్నెని తీసుకుని అందులోకి రైస్ కుక్కర్ కప్పుతో 4 కప్పుల వరకు బియ్యం తీసుకోండి. ఇవి హాఫ్ కేజీ బియ్యం అనమాట కరెక్ట్గా. అదే మీరు పెద్ద గ్లాస్తో తీసుకున్నారు అంటే మంచినీళ్ళు తాగుతాం కదా, ఆ గ్లాస్తో అయితే 2 గ్లాసులు హాఫ్ కేజీ అవుతాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్ళతో శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మళ్ళీ బియ్యంలోకి నీళ్ళని పోసుకోండి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో కాబట్టి అందాజాగా నీళ్ళు ఎన్ని పోసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా చేతిని వేళ్ళని ఈ విధంగా బియ్యం పైకి పెట్టేసుకుని ఈ 2వ గీత ఉంటుంది కదా వేలికి, ఆ 2వ గీతకి కొంచెం కిందకి నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది. మీకు అన్నం చిమిడిపోతుందేమో లేదంటే నీళ్ళు సరిపోవేమో అనే వర్రీయే అవసరం లేదు. సోనా మసూర్ రైస్కి అయితే ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉడుకు పట్టనివ్వండి. ఈలోపు చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ నీళ్ళతో మనం ముందు పోసుకుంటాం కదా, ఆ నీళ్ళలో ఉన్న గుజ్జంతా కూడా తీసేసుకుని ఈ విధంగా ఒక జల్లెండి పెట్టేసుకుని ఆ గుజ్జంతా కూడా అందులోకి వేసుకుని చక్కగా చింతపండు గుజ్జంతా కూడా సపరేషన్ చేసుకోవాలి. ఇలా మొదటిసారి గుజ్జంతా కూడా తీసుకున్న తర్వాత మరలా ఆ పిప్పిని గిన్నెలోకి వేసుకుని మరికొద్దిగా నీళ్ళని పోసుకొని అందులో ఉన్న గుజ్జంతా కూడా తీసుకోండి. ఇలా ఆ చింతపండులో ఉన్న ఆ గుజ్జంతా కూడా పోయేంత వరకు ఒక 2 నుంచి 3 సార్లు చేసుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువేమి ఉండదు. సో ఈ విధంగా చింతపండు గుజ్జంతా కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను మీకు అన్నం ఉడుకు పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి తుకుతుక అని ఉడుకుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఎక్కువగా ఓవర్ మిక్స్ చేయొద్దు, జస్ట్ నేను చూపించిన టైంలో మాత్రమే రైస్ని కలుపుకోండి, లేదంటే అన్నం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను మీకు మరలా ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ మొత్తం ఎగిరిపోయాయి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 60% ఉడికినట్లే. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని చక్కగా ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోండి. అవసరం పడితే కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి, మోస్ట్లీ అవసరం పడదు. ఒకవేళ పడితే చేత్తో మాత్రమే చిలకరించుకోవాలి, డైరెక్ట్గా పోసేయద్దు. అండ్ ఇప్పుడు చింతపండు గుజ్జుని కూడా స్టవ్ మీద పెట్టేసుకుని అందులోకి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకుని వేసుకోండి. ఈ చింతపండు గుజ్జు అనేది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. వేరొక వైపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి.
మనం ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్లయితే అన్నిటినీ కూడా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంట్లో చేసుకునేది కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అన్నీ ఒకేసారి వేసుకుని ఫ్రై చేసుకుని ఈ విధంగా మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు రైస్ కూడా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనకి రైస్ ఎంత చక్కగా పొడిలాడుతూ ఉడికిందో ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనం సైడ్లో ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది, అంటే ఉడుకు పడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని చక్కగా ఉడికించుకోండి. నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అనేది. చింతపండు గుజ్జు అనేది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పులిహోరలోకి తాలింపుని పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 100 ml నుంచి 150 ml వరకు నూనెను పోసుకోండి. నూనె కాగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. నేను ఇందాక చెప్పినట్లుగా కంపల్సరీగా పల్లి నూనె కానీ లేదంటే నూపప్పు నూనెను మాత్రమే వాడాలి. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం అస్సలు వాడద్దు, టేస్ట్ మాత్రం అసలు ఏం బాగోదు కూడా. ఇప్పుడు నూనె ఈ పల్లీలు అనేవి కొద్దిగా ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అండ్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అండ్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు చాయ్ మినపప్పును వేసుకోండి. నా దగ్గర మినపప్పు లేకపోవడం వల్ల మినపగుళ్ళను వాడాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కలపలేదు అని అంటే మాడిపోతాయి, లేదంటే సిమ్లో అయినా పెట్టుకుని కొంచెం టైం ఎక్కువ పడుతుంది సిమ్లో పెట్టారంటే, కానీ చక్కగా క్రిస్పీగా వేగుతాయి. టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుందన్నమాట హై ఫ్లేమ్కి లేదంటే సిమ్కి. మీరు ఫాస్ట్గా కావాలి అనుకుంటే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి, లేదంటే సిమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఒక 2 లేదా 3 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోండి. ఇవి ఇంకొంచెం దగ్గరకు వచ్చేసాయి అన్నప్పుడు కాస్త పసుపు అండ్ ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని ఈ విధంగా చక్కటి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు తాలింపు చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ పప్పు నూనె కాబట్టి కొద్దిగా నురగ్గా ఉంది, అందుకని మీకు అంత క్లియర్గా కనపడటం లేదు. ఈ విధంగా చక్కటి కలర్లోకి తాలింపుని ఫ్రై చేసుకుని ఇప్పుడు ఈ తాలింపుని పక్కన పెట్టేసుకోండి. మరీ ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచారంటే ఆ వేడికి ఇంకా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను మీకు చింతపండు గుజ్జు చక్కగా దగ్గరకు వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి అంతా కూడా ఇందులోకి వేసుకోండి. అలాగే పులిహోరలోకి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోండి. లేదంటే మీరు రైస్లో అయినా డైరెక్ట్గా కలుపుకోవచ్చు వేడి మీద ఉన్నప్పుడు, లేదంటే ఇప్పుడైనా గుజ్జులో అయినా సరే వేసుకుని కలుపుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకుని ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా చింతపండు గుజ్జు రెడీ అయిపోయినట్లే. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా, ఆ తాలింపుని కూడా ఇందులోకి వేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. లేదు అని అనుకుంటే ఈ గుజ్జు సపరేట్గా లేదంటే తాలింపు సపరేట్గా వేసుకుని మీరు ఆ రైస్లో కలుపుకోవచ్చు. అండ్ ఈ గుజ్జుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 10 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు పల్లీలు లేకుండా. మీరు తాలింపులో పల్లీలు వేసుకున్నారంటే మాత్రం స్టోర్ ఉండదన్నమాట. పల్లీలు సపరేట్గా ఫ్రై చేసుకుని వేసుకున్నారంటే, లేదు అంటే ఉట్టి గుజ్జు ఆ మసాలా ఉప్పు అండ్ గుజ్జు సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు తాలింపు వేసుకుని కూడా ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్లో వచ్చిందో. ఇప్పుడు మనకి గుజ్జు కూడా రెడీ అయిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసుకోండి. ఇలా అన్నం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూపప్పు నూనెను వేసుకోండి, లేదంటే పల్లి నూనెను కూడా వేసుకోవచ్చు. పచ్చి నూనె కాసిందేమీ కాదు. అండ్ ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకుని ఫస్ట్ ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకుని మంచిగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. మొత్తం వేసుకోకండి, మోస్ట్లీ ఎక్కువ అవ్వచ్చు. మీరు చూసుకోండి, పులుపు అనేది కరెక్ట్గా కొంచెం అయితే మిగులుతుంది. మొత్తం ఒకేసారి వేసారంటే మళ్ళీ మీకు రైస్ పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి చక్కగా గరిటతో కలిసేట్లు కలుపుకోండి. కాస్త వేడి తగ్గిన తర్వాత చేత్తో కలుపుకున్నారంటే చక్కగా అన్నం కూడా విరిగిపోకుండా ఉంటుంది. అండ్ ఇలా అంతా కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే కొన్ని జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్లో వేసాను. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.